హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా మరడా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సండే రోజు ఎర్లీ మార్నింగే లేవలేము కదా. ఈ రోజు అయితే మేము చాలా లేట్గానే లేచాము. 7:30 అట్లా అయింది. మా వారైతే మేము లేవకముందే లేచి ఇంక బయటకైతే వెళ్ళిపోయారండి. మేము లేచి ఇల్లంతా వెతుకుతున్నాము ఎక్కడున్నారని చెప్పేసి. అప్పుడు ఫోన్ చేస్తే బయటనున్నాను, మీరు టిఫిన్ చేసేయండి, నేను టిఫిన్ చేసేసి వస్తాను అని చెప్పారు. ఇంకా మా కోసం అయితే ఇక్కడ ఊతప్పం అట్లా ఊతప్పం కాదు, స్పాంజ్ దోశ లాగా అట్లా చేసేసుకుంటున్నాను. సండే రోజు మనకి బద్ధకం అట్లా వచ్చేస్తుందని చెప్పేసి పిల్లల్ని మళ్ళీ రెడీ చేయలేనని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసేసి వాళ్ళిద్దరికైతే టీవీ వేసి పెట్టానండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలిద్దరికి టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇన్స్టెంట్గా. ఎప్పుడు పప్పు అట్లా నానబెట్టలేదు నిన్న నైట్, అందుకోసమని చెప్పేసి ఇంకా ఇన్స్టెంట్గా ఏముంటే వాటితో అయితే చేసేసుకుంటున్నాను. అటుకులు అలాగే గోధుమ రవ్వ అండ్ పెరుగు వేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా ఉంచేయండి కలిపేసి మంచిగాను. కొద్దిగా దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసేసుకొని ఉంచేయండి. మనం అందులో గోధుమ రవ్వ వేసాం కాబట్టి వాటర్ని కొంచెం అలా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం జారుడుగా ఉండేటట్టు వాటర్ వేసేసుకోండి. అప్పుడైతే మనకి కొద్దిగా దగ్గరగా కన్సిస్టెన్సీ వస్తుంది, మనకి రుబ్బుకోవటానికి కానీ అట్లా బాగుంటుంది. ఇక్కడైతే నేను దాంట్లో ఒక సాల్ట్, కొద్దిగా పించ్ ఆఫ్ కుకింగ్ సోడా ఉంటుంది కదా, వేసేస్తే ఇప్పుడైనా వేసేయండి, లేదు అనుకుంటే తర్వాత అయినా వేయండి. దాంట్లో నేనైతే వరిపిండి అయితే వేసుకుంటున్నానండి. వరిపిండి వేసుకుంటే కొంచెం దోశలు రావటానికి కన్సిస్టెన్సీ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా వరిపిండి కూడా వేసుకున్నాను. ఇక్కడైతే ఇగోండి వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇట్లా ఉంది ప్రాసెస్ అనేది. ఇంకా నేనైతే ఇక్కడ వాటిని అయితే మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను, దానికి తగ్గట్టు వాటర్ వేసుకుంటూ అట్లాగా. వరిపిండి మళ్ళీ కలుపుకోవడం ఎందుకులే అని చెప్పేసి మిక్సీ జార్లోనే వేసేసి కొద్దిగా పల్స్ ఇచ్చేసి ఆపేసాను. ఇంకా దాంతో పాటుగా కలిపేసుకున్నానండి. ఇంకా నాకైతే బ్యాటర్ అనేది కొంచెం పలచబడింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొద్దిగా మళ్ళీ వరిపిండి వేసుకొని అయితే కలుపుకున్నాను. నేను వేసుకున్న వరిపిండి ఏంటంటే 1 కప్పు వరిపిండి వేసుకున్నాను. 1.5 కప్పు వేసుకుంటే మనకి బ్యాటర్ అనేది కొంచెం నీట్గా వచ్చింది. అప్పుడు అంతవరకు రాలేదండి. ఫస్ట్ వేరే ప్యాన్ మీద వేసాను, అది స్టవ్ ఆన్ చేశానని చెప్పేసి వెలిగించేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లే ఉంచాను, కానీ ఏమాత్రం కదలలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి వేరే ప్యాన్ తీసుకున్నాను. అసలు రావట్లేదా ఏంటి దోశలు అని చెప్పేసి అయితే వేరే ప్యాన్లో వేసాను. వేరే ప్యాన్లో వేసుకుంటే మాత్రం బాగానే వచ్చాయండి. దీనికి రీజన్ ఏంటంటే స్టవ్ వెలిగించకుండా ప్యాన్ మీద ఏ దోశ అయినా వస్తుందా చెప్పండి? అంత తెలివితేటలు మనవి. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ అంత స్పీడ్గా పనిచేసేస్తూ ఉంటుంది కూడాలండి. ఇక్కడైతే ఆ వేరే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి దోశలు వేసుకున్నాను కదా, మరి ఇంకెందుకని చెప్పేసి ఆ సైడ్ ప్యాన్ ఆఫ్ చేసేసి ఇందులోనే కంటిన్యూ చేసేసుకున్నాను దోశలు. ఇంకా స్పాంజ్ దోశలు అయితే మనకు ప్రిపేర్ అయిపోయాయి కదా, చాలా బాగున్నాయి తినడానికి. నాకైతే కొద్దిగా పులుపు తక్కువ అయింది అనిపించింది. ఎందుకు అని అంటే కొద్దిగా పెరిగే ఉంది కదా, ఇంకా మంచిగా పుల్లటి పెరుగు ఏదైనా ఉండి నెయ్యితో కాల్చుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి. విత్ కాంబినేషన్ బొంబాయి చట్నీ కదా, చాలా బాగుందండి కర్రీ కూడాను. వాళ్ళిద్దరికి పెట్టేసి నేనైతే టీవీ చూసుకుంటూ తినేస్తున్నాను. పిల్లలైతే అమ్మ జెల్లీలాగా ఉందమ్మా ఈ దోశ అనేసి అంటుంది తనైతే. ఇంకా అంత సాఫ్ట్గా అయితే వచ్చాయిలేండి, బాగున్నాయి దోశలు మాత్రం. ఇంకా వాడు చూడండి పేపర్ మొత్తం ఎట్లా ఖరాబ్ చేస్తున్నాడు. మేము తినేసిన తర్వాత మా వారైతే వచ్చారు. కర్రీ ఏమైనా ప్రిపేర్ చేయాలా, ఏమైనా తెస్తావా అని అయితే అడిగాను. సరే ఇప్పుడు నేనేం తీసుకురాను అని అయితే అన్నారు. ఏముంటే అవి వండేసి అని అంటే ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటున్నాయి అని చెప్పేసి వెజిటేబుల్ పులావ్ అట్లా చేసేద్దాం అనుకున్నాను. ఇంకా మా వారికి అయితే నేను పన్నీర్ తినాలనిపిస్తుంది, తీసుకురా అనేసి అన్నాను. సర్లే రేపు ఎప్పుడు తీసుకొస్తాను, మరి ఇప్పుడు వెళ్ళలేను అనేసి అన్నారు. మా వారికి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా కలవడానికి వెళ్ళారని చెప్పాను కదండి. ఇంకా అక్కడి నుంచి వస్తుండగానే టికెట్స్ తీసుకుందాం, మూవీకి వెళ్దామని అయితే అడిగారు. వెళ్దాము అని అయితే నాకు అనిపించింది, కానీ 3 వారాల నుంచి ఎప్పుడు త్రినాథస్వామి వ్రతం చేసుకుందామంటే ఏదో ఒక ఆటంకం అట్లా వచ్చేస్తుంది. ఇంక ఈసారి అయితే కంపల్సరీ అన్నీ ఫ్రీగా ఉన్నాయి కదా, చేసుకుందామని ప్రిపేర్ అయ్యాను. మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే అమ్మ ఈరోజు అయితే త్రినాథస్వామి వ్రతం చేసుకోకలే, అమావాస్య కదా, అమావాస్యతో ఏం చేసుకుంటావు అనేసి అయితే మళ్ళీ ఒక అనుమానం పెట్టేసింది. ఇంకా అక్కడికి అది ఆపేసి మూవీకి అనుకున్నాం కదా. అయితే మూవీస్ టికెట్స్ అయితే ఆన్లైన్లో మళ్ళీ ఇంటికి వచ్చినాక అక్కడ ఉండేటప్పుడే అడిగారు. వద్దు నేను త్రినాథస్వామి వ్రతం చేసుకుంటానని కోతలు కోసాను. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత సర్లే మూవీకి పదా మళ్ళీ వెళ్ళిపోదాము, అమ్మ అయితే ఇలా పూజ చేసుకోవద్దు అనేసింది ఈరోజు అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడు మూవీకి అయితే బయలుదేరి వెళ్ళామండి. చెప్పాను కదా, అతను వచ్చిన తర్వాత కొంచెంసేపు అట్లాగా పిల్లలతో ఆడుకొని అలా టైం వేస్ట్ చేస్తాం చాలాసేపు.
ఇంకా అప్పటికప్పుడు బిర్యానీ చేసుకొని అలా తినేసి వెంటనే ఇంకా బయలుదేరేసి అయితే వెళ్ళామండి. బాబుకైతే ఇంకా అప్పుడే పడుకొని లేచాడు. జస్ట్ అట్లా లేచాడు. వాడికైతే డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా వాడిద్దరిని ఫ్రెష్ అప్ చేయించేసి వాడికి తినిపించలేదండి. కొద్దిగా బిస్కెట్స్ అట్లా ఉంటే పట్టుకున్నాను. ఇంకా షోకి 10 మినిట్స్ ఉంది. 10 మినిట్స్‌లో మేము అయితే సినిమా థియేటర్ దగ్గరికైతే చేరుకోవాలి. ఇంకా మా వారైతే స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఆ టైంకైతే చేరుకున్నాంలెండి. ఇంకా టికెట్స్ తీసుకుంటున్నారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా పండుగాడైతే ఒక ఫోటో తీస్తాను రారా అని పిలిస్తే వాడు కళ్ళద్దాలు చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే మా వారైతే టికెట్ తీసుకొని వస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ కొంతసేపు ఇంకా చెకింగ్ అట్లా ఉంటాయి కదా, చెకింగ్ అవన్నీ చేయించుకొని వచ్చేసిన తర్వాత లోపలికైతే వస్తుంటే ఇక్కడైతే ఒక పోస్టర్ ఏదో కనిపిస్తే బాబు అక్కడ పుల్ ఉందని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇక్కడ మేము ముగ్గురము కూడా మా వారికి ఇంకా చెకింగ్ లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నామండి. వాడు కూడా మాతో పాటు వచ్చేసాడు. వాళ్ళ డాడీతో వెళ్ళరా అంటే ఇంకా మేము అందరం కూడా అక్కడ కొంతసేపు అట్లా కూర్చొని థియేటర్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. చాలా బాగుంది అసలు. ప్రతి సెకండ్ మూవీ ఏమవుతుందన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది చూస్తున్నంతసేపు. 1 మినిట్ మిస్ అయినా చాలా మూవీ మిస్ అయిపోయామన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి. ఇంకా పిల్లలిద్దరూ కూడా మాకు కొద్దిగా కోఆపరేట్ చేశారు కాబట్టి మూవీ అయితే చాలా బాగా చూసేసాము. ఇంకా వీళ్ళైతే నాకు మూవీ చూస్తున్నంత సేపు మా తమ్ముడు ఫ్యామిలీయే గుర్తొచ్చిందండి. వాడు కూడా జవానే కదా. సినిమా అయితే చాలా హార్ట్ టచింగ్ అట్లా అయింది నాకు. చాలా మంది చెప్పారు ఏడ్చుకొని బయటకొస్తారు అంటే ఎందుకు ఏడుస్తారులే అని అయితే అనుకున్నాను. కానీ సాయి పల్లవి యాక్టింగ్ అయితే చాలా బాగుండే. ఇంక అందుకోసమని చెప్పేసి ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే ఆ మూవీ చూస్తూ ఉంటే వాటర్ అయితే వచ్చేస్తాయండి కళ్ళల్లో. అంత బాగుంది మూవీ. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి వెళ్ళి. ఆ సినిమా ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఆర్మీ జవాన్ గానీ, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ గానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ఉంటే మాత్రం ఆ మూవీకి దగ్గరగా ఉండే వాళ్ళు చూస్తాం గదా! కనెక్ట్ అయిపోతామండి. వాళ్ళ కష్టాలు ఇలాగుంటాయా అని అయితే అనిపిస్తది. మా తమ్ముడు ఇంక అలానే ఉన్నాడు కదా! వాళ్ళ వైఫ్ కూడా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్. వాళ్ళకి ఇలాంటి రిస్క్‌లే ఉంటాయండి. దేవుడా! వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని అయితే అనుకున్నాను. ఆ మూవీ చూస్తున్నంత సేపు వాళ్ళిద్దరే నాకు కళ్ళల్లో కనిపించారండి. అక్కడ ఆర్మీ జవాన్ లైఫ్ ఎలా ఉంటుందంటే అటుపక్క ఫ్యామిలీని, ఒక పక్క దేశాన్ని కాపాడడానికి అతను ఎంత కష్టపడ్డాడో అండి ఆ మూవీలో అయితే. ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అయితే పిల్లల్ని, మా వారిని అయితే ఇంట్లో దించేసి నేనైతే దేవుడికి రేపు ఏమేమి కావాలో వాటన్నింటిని అయితే తెచ్చుకున్నాను. ఇంకా నేనొచ్చేలోపు పిల్లలిద్దరికీ అయితే మా వారు రైస్ పెట్టేసి తినేసారండి. అతను కొద్దిగా బిర్యానీ ఉంటే తినేసారు. మేమైతే ఇంకా వచ్చిన తర్వాత నేను తినేసి కొద్దిగా సామాన్లుంటే అవన్నా తోమేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే మాప్ పెట్టుకుంటున్నానండి. రేపు పొద్దున్నే పోలిపాడ్యం కదా, కొంచెం తొందరగా లేచి చేసుకుందాము. ఈ ఈ కార్తీక మాసం అన్ని రోజుల్లో పెట్టినా పెట్టకపోయినా ఈ ఒక్కరోజైతే మాత్రం కంపల్సరీ పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని అయితే పెట్టుకుంటున్నానండి. అట్లాగే నదికెళ్ళి దీపాలు వదిలే ఛాన్స్ ఉంటే బాగుండే. కానీ నాకైతే లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే దీపాలు అన్నీ పెట్టుకొని అయితే పూజ చేసుకుందాం అనుకున్నానండి. ఇంకా అందుకోసమని చెప్పేసి మార్నింగ్ కొంచెం తొందరగా లేచి చీకటితోనే చేసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా అందుకోసమని కొంచెం తొందరగా లేవడానికి నైటే అన్నీ క్లీన్ చేసేసుకొని సర్ది పెట్టేసుకొని దేవుడి దగ్గర సామాన్లు కూడా తీసేసుకొని వాటిని కూడా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఏ సండే చేసుకుందామన్నా ఎందుకో తెలియట్లేదండి. త్రినాథస్వామి వ్రతం అయితే నాకు అవ్వట్లేదు. ఇంకా లాస్ట్ సండే అయితే లాంగ్ డ్రైవ్‌కి అట్లా వెళ్ళిపోయాము. ఈ సండే అయితే ఇలా అయింది. అమావాస్య అంటున్నారు. ఆ ముందు సండే నాకు కుదరలేదు. ఇంక ఇలాగే ఏదో ఒకటి వాయిదా పడుతుంది. అది ఎందుకు పడుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఏంటో కూడా నాకు తెలియట్లేదు. దేవుడా తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటే బాగు అనిపించింది. అంటే మొక్కు ఉండిపోతే అదొక ఆలోచన కదా! అలా ఉండిపోయింది అని చెప్పేసి ఇంకా అదైతే తీరిపోతే ఇంకా హ్యాపీ. ఇంగ ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో చేసుకోవాలని అయితే అనుకున్నాను. మరి ఈ సంవత్సరం అయితే అవ్వలేదు. మాఘమాసం ఏదో వస్తదంట గదా! అప్పుడైతే చేసుకుంటే బెటరు. ఆ మాఘమాసంలో చేసుకున్నా కూడా చాలా మంచిది. మీరందరూ అయితే చేసుకున్నారా త్రినాథస్వామి వ్రతం? నాకు మరి ఆ దేవుడు ఎప్పుడు భాగ్యం కలిగిస్తాడో ఏంటో చేసుకోవటానికి. ఈసారి సండే అయితే మాకిలా జరిగింది. మరి మీరు సండేకి ఏంటి స్పెషల్ చేసుకున్నారు?
అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్‌లో అయితే ఇంతే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసుకున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఒక్క కామెంట్ చేయండి. ఇంకా అయితే హెయిర్ అంతా కొద్దిగా అల్లేసుకొని పైకైతే పెట్టేసుకొని ఇంకా పడుకోవడమే, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక అంతేనండి మినీ వ్లాగ్. అందరికీ గుడ్ నైట్. బై బై గైస్.